మీ ద్వారా అధ్యక్ష నేను మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. ఇక లాస్ట్ పాయింట్ అధ్యక్ష, 1 minute అంతే, ఓన్లీ 1 minute లాస్ట్. ఈ ఫైనల్గా మా సోదరుడు వెంకటరెడ్డి గారి R&B శాఖకు సంబంధించిన అధ్యక్ష, మన తెలంగాణ రాష్ట్రంలో నేషనల్ హైవే 5,000 కిలోమీటర్లు, R&B 30,000 కిలోమీటర్లు, పంచాయతీరాజ్ 70,000 కిలోమీటర్లు, అర్బన్ రోడ్స్ దాదాపు 10,000 కిలోమీటర్లు ఉన్నాయి అధ్యక్ష. అర్బన్ రోడ్స్ అంటే మన హైదరాబాద్ సిటీలో మున్సిపాలిటీలు అన్నీ కలిపి. ఈ మధ్యన ఒక మంచి పథకం ద్వారా హ్యామ్ రోడ్స్ అని తీసుకొచ్చిన అధ్యక్ష మన ప్రభుత్వం, సోదరుడు వెంకటరెడ్డి గారు నాయకత్వంలో హ్యామ్ రోడ్స్ అని చెప్పి హైబ్రిడ్ అన్విటీ మోడల్లో జనరల్గా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు టెండర్లు పిలిచారు అధ్యక్ష. హ్యామ్ రోడ్స్ దాదాపు ఈ మధ్యన ఈ హ్యామ్ రోడ్స్ ఒక 34 ప్యాకేజీలు దాదాపు 5-6 వేల కిలోమీటర్లు టెండర్లు పిలిచిన అధ్యక్ష. నేను మీ ద్వారా ప్రభుత్వానికి సూచన చేయదలుచుకున్న అధ్యక్ష ఈ విషయంలో. ఈ జనరల్గా R&B రోడ్స్ హ్యామ్ రోడ్లు పిలిచినప్పుడు ఆ కనెక్టివిటీ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అధ్యక్ష. ఎందుకంటే ఈ జిల్లా నుంచి మండలాలకు ఉండాల్సిన ఈ R&B రోడ్ల విషయంలో కొన్ని రోడ్లు మీరు అన్నిటికన్నా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఉంది అధ్యక్ష. కొన్ని రోడ్లు ఇంపార్టెంట్ రోడ్లల్లా ఒకప్పుడు చేసిన రోడ్లు కాబట్టి బ్లైండ్ టర్నింగ్స్ ఉంటాయి అధ్యక్ష, బ్లాక్ స్పాట్స్. ఇప్పుడు హ్యామ్ రోడ్ పిలిచినప్పుడు ఇన్ని ప్యాకేజ్ పిలిచినప్పుడు ఎక్కడ కూడా మీరు ల్యాండ్ ఎక్వేషన్ పెట్టలేదు. ల్యాండ్ ఎక్వేషను మీరు 7 మీటర్ రోడ్డు నల్గొండ టు చౌటుప్పల్ వయా మునుగోడు పోతుంది, 7 మీటర్ 10 మీటర్లు చేస్తుండ్రు. చాలా ఊర్లునే మధ్యన, ఆ ఊర్లలో ఇండ్లు పోతాయి, ఎక్స్ట్రా ల్యాండ్ తీసుకోవాలి. ROW రైట్ ఆఫ్ వే అని ROW మీరు డిక్లేర్ చేసేసిండ్రు ROW లోపల. కానీ ROW చేసిన దగ్గర బ్లైండ్ టర్నింగ్స్ ఉన్న దగ్గర ఇటుపక్క అటుపక్క పొలాలు ఉంటాయి. ఇప్పుడు మనం దాన్ని ఇప్పుడు ఇంత హ్యామ్ రోడ్లు చేసేటప్పుడు జియోమెట్రికల్ డెవలప్మెంట్ అనేది ఇంప్రూవ్మెంట్స్ అనేది చేయాల్సిన అవసరం ఉంది. జియోమెట్రికల్ ఇంప్రూవ్మెంట్ చేయకుండా హ్యామ్ రోడ్స్ ఎట్లా ఇస్తున్నామంటే ఎగ్జిక్యూషన్ ప్లస్ 15 years మళ్ళీ మెయింటెనెన్స్ కూడా పెడుతున్నాం దాంట్లో. ఇప్పుడు ఇంత కష్టపడి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు యాక్సిడెంట్ స్పాట్స్ని గుర్తించి కొన్ని 100 యాక్సిడెంట్ స్పాట్స్ ఉంటాయి అధ్యక్ష. నా నియోజకవర్గంలో ఒక 100 బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ఇన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నావు, నువ్వు బ్లైండ్ టర్నింగ్స్ స్ట్రేట్ చేయాలి. ఒకప్పుడు వేసిన రోడ్లనే ఇప్పుడు వేస్తున్నావు. ఇప్పుడు స్ట్రేట్ చేయాలంటే ఆ రైతులు ఒప్పుకోరు. నీకు ROW డిసైడ్ అయిపోయింది రైట్ ఆఫ్ వే, ఇంతే, అందులో అదే రోడ్లకి వెళ్ళి చేసుకుంటూ పోతాడు. ఇప్పుడు మనం దాన్ని స్ట్రేట్ చేయాలి, జియోమెట్రిక్ ఇంప్రూవ్మెంట్ చేయాలి. కాకపోతే అధ్యక్ష ఇది చాలా రోడ్ అధ్యక్ష, ఒక్కడే నిమిషం అయిపోయింది లాస్ట్ 1 minute అధ్యక్ష. ఇది రోడ్ సేఫ్టీ అనేది నిన్న మీరు ఒక చూసిన అధ్యక్ష, ఒక్క నిమిషం, మన దామోదర్ నరసింహ ఒక్కటే నిమిషం అధ్యక్ష, చాలా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ రోడ్ సేఫ్టీ విషయంలో నేను ఈరోజు మార్నింగ్ పేపర్లో చదివిన అధ్యక్ష. సంగారెడ్డి దగ్గర ఒక ఈనాడు పేపర్లో పొద్దున వచ్చింది, అది 7 గంటలకు చదివిన అధ్యక్ష. ఒక యువతి ఒక మహిళ 2 పిల్లల్ని బలవంతంగా చంపి తన ఆత్మహత్య చేసుకుంది. కారణం ఏంటంటే తన భర్త కొద్ది కాలం క్రితం యాక్సిడెంట్లో చనిపోయాడు. ఈరోజు మార్నింగ్ పేపర్లో వచ్చింది అధ్యక్ష, చదివిన. అది ఎవరు తప్ప అధ్యక్ష? మనము 90% యాక్సిడెంట్స్ హ్యూమన్ ఎర్రర్ తోటే అవుతున్నాయి. హ్యూమన్ ఎర్రర్, తాగి డ్రైవింగ్ చేయడమా, హెల్మెట్ పెట్టుకోకపోవడమా, ర్యాష్ డ్రైవింగ్ చేయడమా, అటువంటి కారణాలతో. రెండో ఏంది, ఆ యాక్సిడెంట్స్కి అవకాశం ఇచ్చే విధంగా ఆ రోడ్స్ ఉండడము, కరెక్ట్ రోడ్స్ లేకపోవడం, స్పీడ్ బ్రేకర్ పెట్టడం, సిగ్నల్స్ పెట్టకపోవడం, ఇవన్నీ రకాలు. కాబట్టి సోదరుడు వెంకటరెడ్డి గారికి, మంత్రివర్యులకు మీ ద్వారా హ్యామ్ రోడ్స్లో సేఫ్టీ ఆస్పెక్ట్లా చేయబోయే హ్యామ్ రోడ్స్ మొత్తం 100% సేఫ్టీ ఆస్పెక్ట్కి తీసుకొచ్చిన తర్వాతనే ఆ కాంట్రాక్టర్తో ఒప్పందం చేయండి. ఇంకోటి అధ్యక్ష, ఈ హ్యామ్ రోడ్స్లో నేను ఒక స్టడీ చేసిన, ఇండిపెండెంట్ ఇంజనీర్స్ని ఫస్ట్ థర్డ్ పార్టీ కన్సల్టెంట్ని అపాయింట్ చేయాలి హ్యామ్ రోడ్స్ ఇవి. ఎందుకంటే నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కాబట్టి మా కంపెనీ పెద్ద రోడ్ చేసింది అధ్యక్ష. అరుణాచల్ ప్రదేశ్లో 250 కిలోమీటర్ రోడ్ చేసింది మా కంపెనీ. ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కాబట్టి పెద్ద హ్యామ్ రోడ్స్కి ఏంటంటే ఇండిపెండెంట్ ఇంజనీర్స్ అని ఉంటారు.
వాళ్ళని మనం ప్రభుత్వం అపాయింట్ చేయాలి, థర్డ్ పార్టీ కన్సల్టెంట్ లాగా. అపాయింట్ చేసినప్పుడు ఏమవుతుందంటే అగ్రిమెంట్ అయ్యే లోపే వాళ్ళ ఇండిపెండెంట్ ఇంజనీర్ అపాయింట్ అయి ఉండాలి ఆ ప్రాజెక్ట్కి. అయితే ఏం చేస్తాడు, అగ్రిమెంట్ అయినప్పటి నుంచి ఆ కాంట్రాక్టర్ తోటి ఒక క్వాలిటీ రోడ్ని కన్స్ట్రక్షన్ చేయించే బాధ్యత, దాన్ని సర్టిఫై చేసి ఒక ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ పిఎంసీ లాగా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ లాగా దగ్గరుండి కట్టించి ఆయన సర్టిఫై చేస్తే మనం పేమెంట్ ఇస్తాం. కాబట్టి ఈ హ్యామ్ రోడ్స్కు ఇమీడియట్గా మీరు టెండర్లు పిలిచి ఫస్ట్ ఇండిపెండెంట్ ఇంజనీర్ని అపాయింట్ చేయండి. ఆల్రెడీ మీరు టెండర్లు పిలిచిండ్రు, 34 ప్యాకేజ్ కాంట్రాక్టర్ టెండర్లు పార్టిసిపేట్ చేసిండ్రు. డబ్బులు గవర్నమెంట్ 40% ఇస్తే 60% వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. కాబట్టి హ్యామ్ రోడ్స్ విషయంలో మనం జాగ్రత్తగా లేకపోతే మీ ద్వారా మంత్రి గారికి